మనకి సభ్యత కూర్చున్నాక చేతులు కాలు గుంజుకుంటాను అంటే నేనన్న కదా ఏం బిడ్డ ఏం కాదు అయ్యాలి ఒక్కనాడైతే ముట్టుకుంటుంది చేసినప్పుడు నువ్వు ఏం భయపడక ఏం కాదు నీకు ధైర్యం జడకు బిడ్డ అని చెప్పినాక సార్కి ఫోన్ చేస్తే మన నంజు కక్కుతాను డబ్బాలు పెంచినాక నేనన్న కదా అయ్యో సారు ఎట్లా ఫోన్ చేయరాదమ్మంటే మేడం వచ్చింది గ్లూకోజ్ ఎక్కుతలేదని చెప్పిన రక్తం ఎక్కుతలేదన్న ఈ కన్ను పడకుండా కానీ చెప్తాను సార్ చెప్పితే ఫోన్ చేయగానే వచ్చిండు బండి చేసుకొని వచ్చి 2 గోళీలు మొదలు వేయించిండు మళ్ళీ తర్వాత 2 గోళీలు వేయించిండు ఇక నన్ను మనసం చాలతలేదు ఇంటికి పోమంటే నేను ఇంటికి పోయినా నేను లేను ఇక నా కోడలు అన్యాయంగా మింగుండు తెల్లారన్నట్టు పంపినా దావకాల పాత్ర నా పిల్లలు ఆగం చేసిండు నా ఇంటికి అదే ఇంటికి ముసలి తమ్ముడికి దా నాకు రామ పండు 100 మందికి మంచి పేరుతో అయింది నా కోడలు బతికేడా డాక్టర్కి వచ్చింది నొప్పులు ఎత్తుందంటే ఒక రోజు గ్లూకోజులు పెట్టిళ్ళు ఒక రోజు రేపు చేస్తే మా అమ్మ నొప్పులు ఎత్తుంది తగ్గుతలేదని బెడ్ ప్యాకెట్ పెట్టిళ్ళు బెడ్ అయిపోయినా కూడా నొప్పులు ఎత్తుందని ఆపరేషన్ చేసింళ్ళు పొద్దుగాల తీసుకుపోయి 3 గంటల దాకా 2:30 దాకా తీసుకొచ్చిన తెల్లారు మాట్లాడింది మొన్న నిన్న దాన్ని డికాషన్ పోయామంటే పోపించిండు ఇక మళ్ళీ నిన్న గిన్నెని కొబ్బరి నీళ్ళు కూడా దాపిండి అమ్మ మేము చెప్పేదాకా ఏం దాపియకుండా ఏం తినబెట్టద్దు అంటే ఏం టిఫిన్ పెట్టలే సార్ ఏం పెట్టలే వాళ్ళు చెప్పేదాకా చేయొద్దని ఇటు కొబ్బరి నీళ్ళు దాపించిండ్రు అవిటి కూడా నొప్పి లేచింది ఇక నిన్నడుస్తుంది వాంతింగ్ వచ్చినట్టు చీకటి పడి 6-7 గంటల కాంచి వాంతింగ్ వస్తుందంటే డబ్బా పడతాను ఆ వాంతింగ్ చేసుకున్నది తీస్తాను సుత్తాను మరి మోషన్స్ గిట్ల అవుతుందని పేపర్స్ గిట్ల తెప్పించి చేయించినాం పక్క బట్టలు మార్చింది వాంతింగ్ తక్కువ అవుతలేదు 9 గంటల దాకా మంచిగా ఉండదు ఇప్పుడు నైట్ 1 గంట వరకు కడుపులో అంత ఎట్లా అవుతుందంటే నొప్పులు ఎత్తుందని చెప్పిందట ఇక నవ్వుతుంటుంది కదమ్మా కడుపు ఆపరేషన్ చేశాను అటు నొప్పులు ఎత్తినట్టు అవుతుంది అనుకున్నారట సార్ మా మరదాలు మా బామ్మర్రి భార్యలు 2 పడుకున్నారు అలా చెల్లె బిడ్డ ఇక్కడే ఉన్నారు ఇలా మేము అందరం 5-6 ఉంటే ఉండనియలే వద్దమ్మా ఇల్లు ఉండొద్దు 2-3 కట్టె వండుకుంటా అంటే మా అమ్మ కూడా పడుకోలేదు సార్ ఇంటికి పోయినాం తీర తెల్లారినాక 6 గంటల వరకు అంత ఎట్లా అవుతుందని కథ మేము వచ్చినాం చూసినాం అది ఎట్టిదో నోట్లే పైపు లెక్క పెట్టిండు పొద్దుతాను డాక్టరు ఆ నర్సు పోయి సార్ చెప్పగానే సార్ వచ్చిండు అది పెట్టిండు ఛాతి మీద 2-3 గంటల సేపు వత్తిండు 6 గంటల కానించి ఇక ఒత్తిడి పెడతాడు కాలు కదులుతలేదు మెసలుతలేదు ఏం లేదు మేము ఏడుతాను తుడతాను ఏం కాదంటాను ఏం కాదమ్మా అంటాను కండ్ల చూపు లేదు కాలు కదులుతలేవు చేతులు కదులుతాను హాస్పిటల్ 5 రోజులు ఉన్నారు ఎంత ఖర్చు అయింది మీరు ఎంత బిల్ కట్టింది దేనికోసం వచ్చారు అసలు గర్భసాక్షికి గుండె వచ్చింది మాకు అంత వచ్చింది 4 రోజులు నొప్పి లేచింది ఆపరేషన్ చేయాలని అంటేనే పైసలు మా వాళ్ళకి తెలుసు మా అన్నుళ్ళు కట్టిళ్ళు వాళ్ళు అన్న అమౌంట్ కట్టిళ్ళు ఫారం మంచిగా ఉండాలని చేసిండు కథం ఈ 3 రోజులక ఏం పెట్టలే ఆ కొబ్బరి నీళ్ళు కూడా ఒక సుక్కబొత్త కూడా పడలే 6 గంటల కాంచి స్టార్ట్ చేసి వద్దుడు నీరు అయిపోయినాక మా వాళ్ళందరూ వచ్చి గొడవ పెట్టినాక అమ్మ అది వాళ్ళ నెట్టుకపోయి వాళ్ళు తెచ్చి బయట తీసుకుపోండి అంటే మా వాళ్ళంతా గొడవ చేసింది సార్ మేము ఎక్కడ తీసుకుపోము ఈ ఆపరేషన్ అంతా చేసి అయిపోయినాక ఏడు తీసుకుపోమంటారు సూపురు లేకుంటున్నది కళ్ళ సూపు లేదు మళ్ళీ మేము ఎక్కడికెక్కడ తీసుకుపోయి ఎక్కడికెక్కడ కావాలని చెప్పినాం సార్ ఏం లేదు అందరు కూడా ఇల్లు వాళ్ళ కుటుంబ పరిస్థితి పడిపోతుందా వాళ్ళకు ఎంతమంది పిల్లలు ఆయన ఏం చేస్తాడు అట్లా కూలి పనే చేస్తాడు సార్ కూలి పని ఏం లేదు కూలి పని చేసుకుంటారు పెళ్లి కాల్సిన పిల్లలు 3 అక్క చెల్లి చచ్చిపోయారు సార్ నెల్లు కూడా కాలేదు ఎవరు లేరు సార్ తల్లి లేదు మా వాళ్ళకి తండ్రి లేడు మా అన్న కొట్టరోడు అయిపోయాడు వాళ్ళు అనుకున్నట్టు అమ్మ గుడి కూడా పెట్టినాం ఇంకేమన్నా మంచిగుంటే ఏదన్నా అమ్మాయిని ఇల్లు అమ్మాయిన పెట్టుకుంటాం సార్ చూసిండు తీర మిక్కులానికి వచ్చినాక తీసుకుపోయినట్టే మేము ఒప్పుకోలేదు నా వదిన రాజమ్మ మరిదిని వీడు అనిపిటు వీడుకు ట్రీట్మెంట్ సరిగ్గా రాదు పాత బస్టాండ్ హాస్పిటల్ పెట్టి వాడు ఆగమైండు ఇక్కడికి వచ్చి నా వదిన పానం తీసిండు వీడు అంతకంటే 3 రోజులు చెల్లించాలి వీడికి ట్రీట్మెంట్ చేత కాకపోతే పంపాలి 3 రోజులుగా చేంజ్ చేసుకుని వీడు నా వదిన పానం తీసిండు వీడు అంతకంటే వీడు అనుభవించాలి ఎంతసేపు చనిపోయి వాడు పొద్దున్న సార్ సిపిఆర్ చేస్తాడు నేను 6 గంటలకు వచ్చి ఉన్నా 9 దాకా సిపిఆర్ చేస్తూనే ఉంటాడు వాడు ఇబ్బంది కలుగుతలేదు సిపిఆర్ చేసుకుంటా ఈ హాస్పిటల్ సీల్ కావాలి నా ఉదయం న్యాయం జరగాలి తీసుకుపోయా డెడ్ బాడీ ఇక్కడనే ఉన్నది ఇంకా ఏం జరుగుతుంది 50,000 ముందే కట్టుకున్నాడు 2 రోజుల ముందే 50,000 కట్టుకున్నాడు వాడు 50,000 ముందే కట్టుకున్నాడు నా కుటుంబాన్ని ఆగం చేసిండు
దీనికి తగిన మూల్యం వాడు చెల్లించాలి. నా వదిన న్యాయం జరగాలి, ఇంకోళ్ళకు అన్యాయం జరగద్దు. డాక్టర్ పరారీలో ఉండా ఇక్కడ? డాక్టర్ పరాలే ఉన్నాడు. పొద్దున వచ్చేప్పుడు 6 గంటలకు ఉన్నాడు. అప్పటి నుంచి పరాలే ఉన్నాడు. నా కుటుంబానికి న్యాయం జరగాలి. అందరికి ధన్యవాదాలు చెప్తాను. మన ఆరోగ్యమైన డాక్టర్లు దేవుతో సమానం. వీళ్ళు డబ్బుల కోసం కకృతి పడి ప్రాణాలు తీసుకుంటా పైసలు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ లీజ్ తీసుకొని మంది ప్రాణాలు తీస్తాను. వీళ్ళను తగినంత శిక్షించాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సవినయంగా మనం చేసుకుంటానా. వాళ్ళు వచ్చిళ్ళు, వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. మరి ఏం చేస్తారనేసి వాళ్ళకి తెలియాలి. కానీ నాకు న్యాయం జరగాలి.